హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈ వీడియోలోనైతే టీసీఎస్ ఎన్‌క్యూటీలో ఉన్నటువంటి డే 1 సెకండ్ క్వెషన్ అయితే మనం డిస్కస్ చేద్దామనమాట. సో, క్వెషన్ నేమ్ వచ్చేసి మేకింగ్ ట్రిప్లెట్స్ ఈక్వల్. సో, ప్రాబ్లమ్ స్టేట్మెంట్‌ని మనం ఒకసారైతే ఇక్కడ చదువుదామనమాట. యూ ఆర్ గివెన్ ఏ ట్రిప్లెట్ ఆఫ్ ఇంటిజర్స్ ఏబీసీ. యూ కెన్ పెర్ఫార్మ్ ది ఫాలోయింగ్ ఆపరేషన్స్ ఎనీ నంబర్ ఆఫ్ టైమ్స్. సో, ఇచ్చినటువంటి ట్రిప్లెట్స్‌కి వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం మనము ఆ ఆపరేషన్స్ అనేది ఎన్ని టైమ్స్ అయినా పెర్ఫార్మ్ చేయొచ్చనమాట. సో, ఫస్ట్ థింగ్ ఏంటిదంటే సెలెక్ట్ ఎనీ 2 నంబర్స్ ఫ్రమ్ ది ట్రిప్లెట్. సో, వాళ్ళు ఇట్లా 3 ఇంటిజర్స్ ఇస్తారనమాట. ఆ 3 ఇంటిజర్స్‌లో గూడా మనం 2 ఇంటిజర్స్‌ని అయితే సెలెక్ట్ జేసుకోవాలనమాట. సో, అట్లా సెలెక్ట్ జేసుకున్న తర్వాత యాడ్ 1 టు బోత్ సెలెక్టెడ్ నంబర్స్. సో, మనం ఏదైతే 2 నంబర్స్‌ని పిక్ చేసుకుంటామో ఆ నంబర్‌కి +1 అనేది యాడ్ చేయాలనమాట. అండ్ సబ్ట్రాక్ట్ -1 ఫ్రమ్ ది రిమైనింగ్ నంబర్. సో, ఔట్ ఆఫ్ దీస్ 3 మనం ఈ 2 నంబర్స్‌ని సెలెక్ట్ చేసుకుంటే ఈ 2 నంబర్స్‌కి +1 అనేది యాడ్ చేసి అండ్ థర్డ్ నంబర్‌కొచ్చేసి -1 అనేది డిడక్ట్ చేయాలనమాట. అండ్ యువర్ టాస్క్ ఈస్ టు డిటర్మైన్ ది నంబర్ ఆఫ్ స్టెప్స్ నీడ్ టు మేక్ ఆల్ 3 నంబర్స్ ఈక్వల్ యూజింగ్ ది గివెన్ ఆపరేషన్స్. సో, ఇచ్చినటువంటి 3 నంబర్స్‌ని మనము నంబర్ ఆఫ్ స్టెప్స్ ఎన్నైతే మనం పెర్ఫార్మ్ చేస్తామో ఆ మూడిటిని ఈక్వల్ చేయడానికి వాటినైతే మనం రిటర్న్ చేయాలనమాట. అండ్ ఇఫ్ నాట్ పాసిబుల్ రిటర్న్ -1. ఒకవేళ అది పెర్ఫార్మ్ చేయకపోతే మనము -1 అనేది రిటర్న్ చేయాలనమాట. సో, నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏ సింగిల్ ఇంటిజర్ టీ రిప్రజెంటింగ్ ది నంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్. సో, ఇక్కడ టీ అనే ఇంటిజర్‌ని మనం ఫస్ట్ అనేది తీసుకోవాలని అయితే వాళ్ళు ఇండికేషన్ ఇస్తున్నారనమాట. సో, ఆ టీ అనే ఇంటిజర్‌ని తీసుకున్నది నంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్‌ని డిపిక్ట్ చేస్తుందనమాట. సో, మనం ఎన్ని టైమ్స్ ఆ టెస్ట్ పెర్ఫార్మ్ చేయాలనేది ఈ ఇంటిజర్ అయితే చెప్తుందనమాట. ఈచ్ టెస్ట్ కేస్ కన్సిస్ట్ ఆఫ్ 3 ఇంటిజర్స్ ఏ, బి, సి. సో, ఇప్పుడు మనం 3 టెస్ట్ కేసెస్ ఉన్నాయనుకోండి. 3 టెస్ట్ కేసెస్‌లో గూడా 3 డిఫరెంట్ నంబర్స్‌ని తీసుకుంటామనమాట. ఫర్ సపోజ్ ఏ1, బి1, సి1, ఏ2, బి2, సి2, ఏ3, బి3, సి3. ఇఫ్ ఇన్ కేస్ అది 2 నంబర్సే అయితే 2 టెస్ట్ కేసెసే ఉంటే ఏ1, బి1, సి1 అది అండ్ ఏ2, బి2, సి2. సో, ఈ విధంగానైతే మనమైతే నంబర్స్ అనేది తీసుకోవాలనమాట. అండ్ ఈచ్ టెస్ట్ కేస్ కన్సిస్ట్ ఆఫ్ 3 ఇంటిజర్స్ ఏబీసీ. సో, దిస్ ఈస్ వాట్ వి హావ్ ఫాలోడ్. అండ్ అవుట్‌పుట్ వచ్చేసి ఫర్ ఈచ్ టెస్ట్ కేస్ ప్రింట్ నంబర్ ఆఫ్ స్టెప్స్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు మేక్ ఆల్ 3 నంబర్స్ ఈక్వల్ టు 0. అదర్‌వైజ్ ప్రింట్ -1 అంటున్నారు. సో, ఇక్కడ కన్‌స్ట్రెయింట్స్ ఇచ్చారు. టీసీఎస్ ఎగ్జామ్‌లో మోస్ట్ ప్రాబబ్లీ కన్‌స్ట్రెయింట్స్ అనేవి ఎవరు చెక్ జేయరు. అట్లనే టైమ్ కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ గూడా చెక్ జేయరనమాట. మెయిన్ మీకు లాజిక్ ఉందా లేదా అనేది చెక్ జేస్తారు. సో, ఇక్కడ ఇన్‌పుట్ 3 అనేది తీసుకున్నారనమాట. ఇన్‌పుట్ 3 అనేది ఏంటిదంటే టీ. టీ ఇక్కడ 3 ఉంది గాబట్టి ఇక్కడ 1, 2, 3 అనేవి ఏమైతాయంటే ఏ1, బి1, సి1. నెక్స్ట్ 444 ఏమైతదంటే ఏ2, బి2, సి2. నెక్స్ట్ థర్డ్‌ది ఏమైతది ఏ3, బి3, సి3. సో, ఇది 3 టైమ్స్ పెర్ఫార్మ్ జేయాలనమాట ఆపరేషన్స్ అనేది. సో, 3 టెస్ట్ కేసెస్ ఇచ్చిర్రు కాబట్టి ఆ 3 టెస్ట్ కేసెస్‌ని మనమైతే టెస్ట్ జేయాలనమాట. సో, ఇక్కడ ఇన్‌పుట్ అనేది వేరీ అవుతూ ఉంటది. అక్కడ 1 తీసుకోవచ్చు, 2 తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు, 4 తీసుకోవచ్చు. సో, ఇట్ విల్ ఎంటైర్‌లీ డిపెండ్ అపాన్ ది ఇన్‌పుట్ దట్ వి ఆర్ టేకింగ్. సో, ఇక్కడ 1, 2, 3 ఇచ్చిర్రు గదా! సో, ఈ 1, 2, 3ని మనం ఎలా ఈక్వల్ జేయగలుగుతాం అనేది జూసుకోవాలి. సో, ఫస్ట్ థింగ్ ఏంటిదంటే వాళ్ళిచ్చిన లాజిక్ ప్రకారం ఏదైనా 2 నంబర్స్‌కి +1 అనేది యాడ్ జేసుకోవాలి. అండ్ థర్డ్ నంబర్ నుంచి వచ్చేసి -1 అనేది డిడక్ట్ జేసుకోవాలి. సో, ఈ నంబర్స్ ఈ 3 నంబర్స్ ఈక్వల్ చేయాలనుకుంటే ఎప్పుడైతే డిడక్ట్ చేస్తున్నామో అక్కడ మనం లార్జ్ నంబర్ అనేది పెట్టుకోవాలనమాట. సో, అక్కడ లార్జ్ నంబర్ పెట్టుకోవాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ సార్ట్ చేయాలి తీసుకున్నటువంటి అరేని. సో, ఇది బేసిక్‌గా ఉన్నటువంటి లాజిక్. దాని తర్వాత మనము ఈ ఫంక్షన్‌ని మనం అంటే ఒక ఫంక్షన్ రాసుకొని ఆ ఫంక్షన్‌లో రిపీటెడ్‌గా మనం చేస్తే మనకి ఈక్వల్ అయ్యేంత వరకు మనమైతే దాన్ని ట్రై చేయాలనమాట. సో, ఇక్కడ +1 యాడ్ చేస్తే ఏమైతది? 2. ఇక్కడ +1 యాడ్ చేస్తే ఏమైతది? 3. ఇక్కడ -1 యాడ్ చేస్తే ఏమైతది? 2. నెక్స్ట్ మళ్ళీ మనం సార్ట్ చేస్తాం గదా! ఇక్కడ ఏమైతదంటే 2, 3. సో, ఇక్కడ +1 యాడ్ చేస్తే ఏమైతది? 3. +1 యాడ్ చేస్తే 3. మళ్ళీ -1 యాడ్ చేస్తే 2. సో, మళ్ళీ దీన్ని సార్ట్ జేసుకోవాలి. సార్ట్ జేసుకుంటే ఏమైతది? 2, 3, 3 విచ్ విల్ ట్రాన్స్‌ఫార్మ్ ఇంటూ 3, 4, 2. సో, ఇవేమైతున్నాయి స్టెప్స్ అనేవి రిపీట్ అవుతూ ఉన్నాయి. సో, ట్రిప్లెట్ ఫార్మ్ అవ్వడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఇక్కడ మనం -1 అనేది రిటర్న్ చేయాలన్నమాట. సో, ఇక్కడ ఇచ్చినటువంటి కండిషన్ ప్రకారం ఇట్ ఈస్ -1.
సో 1 to 3కి -1 అనేది అవుట్‌పుట్ వచ్చింది. సో 444 అనేది ఆల్రెడీ ఏ, బి, సి 3 ఈక్వల్ ఉన్నాయి కాబట్టి మనం ఏం రిటర్న్ చేయాలంటే 0. నెక్స్ట్ 228. సో ఇక్కడ ఈ 2 మినిమమ్ నంబర్సే కాబట్టి ఇది మాక్సిమం నంబర్. సో దీని నుంచే డిడక్ట్ చేయాలి. సో ఇక్కడ సార్టింగ్ అనేది అవసరం లేదు. బట్ బై డిఫాల్ట్ మనం సార్టింగ్ అనేది చేయాలన్నమాట. సో ఇక్కడ ఏమైతదంటే 3, 3, 7, 4, 4, 6, 5, 5, 5. సో ఇక్కడ ఎన్ని నంబర్ ఆఫ్ స్టెప్స్ పెర్ఫార్మ్ అయినాయి? ఇది స్టెప్ 1, ఇది స్టెప్ 2, ఇది స్టెప్ 3. సో ఇక్కడ మనం ఈ నంబర్‌ని మనం రిటర్న్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం 3 అనేది ఇలా రిటర్న్ చేయాలి. సో దీనికి సంబంధించినటువంటి లాజిక్‌ని మనమైతే పైథాన్‌లోనైతే రాద్దామన్నమాట. సో ఫస్ట్ నేను ఇక్కడ టీ అనేది తీసుకుంటున్నారు కదా! టీ అనేది నంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ కదా! టీ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్‌పుట్ ఎంటర్ నంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్. సో ఇలా నంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ అనేది మనం ఇక్కడ తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ నంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ తీసుకున్న తర్వాత మనం ఆపరేషన్స్ అనేది ఎన్ని టైమ్స్ పెర్ఫార్మ్ చేయాలంటే ఈ టీ నంబర్ ఎన్ని టైమ్స్ ఉందో అన్ని టైమ్స్ పెర్ఫార్మ్ అన్నమాట. సో దానికోసం నేనేం చేస్తానంటే ఇక్కడ వైల్ లూప్ యూజ్ చేస్తాను. వైల్ టీ గ్రేటర్ థాన్ 0. ఈ టీ గ్రేటర్ థాన్ 0 అని ఎందుకు పెట్టుకున్నానంటే టీ అనేది ఎవెన్చువల్‌గా డిక్రిమెంట్ అవుతూ రావాలి. సో ఫస్ట్ ఈ ఈ కేస్‌లో ఇక్కడ 3 అనేది తీసుకున్నారు కదా! 3 అనేది 2 అవుతది. 2 అనేది 1 అవుతది. సో 0 అయినప్పుడు ఆ ఆపరేషన్ అనేది టెర్మినేట్ అయిపోతదనమాట. సో ఇక్కడ మనము టెర్మినేషన్ కండిషన్ ఏమని పెట్టుకుందాం? టీ మైనస్ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు ఏమైతది బేసిక్‌గా ఈ టీ అనేది ఒక్కొక్కటి తగ్గుకుంటూ వస్తదనమాట. సో ఇక్కడ మనము ఏం చేయాలంటే ఫర్ I ఇన్ రేంజ్ టీ p, q, r ఈక్వల్ టు మ్యాప్ ఆఫ్ ఇంట్, ఇన్పుట్ డాట్ స్ప్లిట్. సో ఇక్కడ బేసిక్‌గా ఈ ఫంక్షన్ ఏం చేస్తదంటే ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ టీ. సో ఈ టీ యొక్క రేంజ్ ఏదైతే ఉంటదో దాని రేంజ్ ప్రకారం 3 నంబర్స్‌నైతే తీసుకుంటదనమాట. సో ఇక్కడ మనం 3 అనే ఇన్పుట్‌ని తీసుకున్నామనుకోండి ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ 0, 1, 2. సో అట్లా p, q, rని తీసుకొని మ్యాపింగ్ ఫంక్షన్‌ని పెర్ఫార్మ్ చేస్తదనమాట. ప్రింట్ నేను ఇక్కడ ఒక ఫంక్షన్‌ని కాల్ చేయాలనుకుంటున్నాను. సొల్యూషన్ ఆఫ్ p, q, r. ఇక్కడ t అనేది డిక్రిమెంట్ కావాలి కాబట్టి t మైనస్ ఈక్వల్ టు 1. సో ఇది బేసిక్‌గా మెయిన్ ఫంక్షన్ అన్నమాట. సో ఇక్కడ నేను లాజిక్ వచ్చేసి ఇక్కడ రాస్తాను. డిఫైన్ సొల్యూషన్ ఆఫ్ p, q, r. సో ఇక్కడ నేను బేసిక్‌గా ఏం చేస్తానంటే దీన్ని అర్రే లాగా తీసుకుంటానన్నమాట. ఈ p, q, rని. ఎందుకంటే మనం సార్టింగ్ ఫంక్షన్ యూజ్ చేస్తాం కదా! ఆ సార్టింగ్ ఫంక్షన్ మనకి ఈజీ అవ్వడానికి నేను ఇక్కడ అర్రేనైతే తీసుకుంటానన్నమాట. అర్రే ఇన్ ద సెన్స్ లిస్ట్. సో ఇక్కడ నేను ARR డాట్ ఇన్‌బిల్ట్ సార్ట్ ఆపరేషన్‌ని నేను ఇక్కడ కాల్ చేస్తున్నాను. సో ఆ తర్వాత ఇఫ్ ARR ఆఫ్ 0 డబుల్ ఈక్వల్ టు ARR ఆఫ్ 1 డబుల్ ఈక్వల్ టు ARR ఆఫ్ 2. సో ఈ బేసిక్‌గా ఏం చేస్తదంటే ఇది సెకండ్ కండిషన్ లాగా అన్నమాట. సో ఇక్కడ చూసుకుంటున్నారు కదా! ఇక్కడ మనకి 444 వచ్చినప్పుడు మనం ఇక్కడ రిటర్న్ చేయాల్సింది 0. సో 3 నంబర్స్ ఈక్వల్ ఉన్నప్పుడు మనం ఇక్కడ రిటర్న్ చేయాల్సింది 0 కాబట్టి ఇక్కడ నేను కండిషన్‌లో రిటర్న్ 0 అనేదైతే ప్రింట్ అంటే రిటర్న్ అయితే 0 చేస్తున్నానన్నమాట. స్టెప్ వేరియబుల్‌ని తీసుకుంటున్నాను. స్టెప్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ నేను మళ్ళీ వైల్‌ని తీసుకుంటున్నాను. ఎందుకంటే మనము అక్కడ టెస్ట్ కేస్‌లో ఇచ్చినటువంటి వాటిని ఆ ఆపరేషన్స్ అనేది ఎన్ని టైమ్స్ అయినా పెర్ఫార్మ్ చేయొచ్చు కదా! సో అది వాలిడ్ అయ్యేంత వరకు మనమైతే ఐటరేషన్ అనేది చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ వైల్ ఆఫ్ ట్రూ. ఇక్కడ ట్రూ అనేది మీరు టీ క్యాపిటల్ ఇవ్వాలి. ఇక్కడ చాలా మంది కన్‌ఫ్యూజ్ అయితారన్నమాట. సో ఇక్కడ మీకు ఎర్రర్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటది. సో ఇక్కడ ట్రూ తీసుకున్న తర్వాత ఇక్కడ ఆల్రెడీ సార్ట్ అయింది కాబట్టి మనం ఫస్ట్ 2 నంబర్స్‌కి +1 అనేది చేయాలన్నమాట. ప్లస్ ఈక్వల్ టు 1. సో లెట్ మీ కాపీ దిస్.
సో, ఏఆర్ఆర్ ఆఫ్ 1ని గూడా ఇక్కడ ఇలా జేయాలి. దాని తర్వాత ఏఆర్ఆర్ ఆఫ్ 2 ఇక్కడ మైనస్ జేయాలనమాట. సో, ఇక్కడ ఈ ఆపరేషన్ పెర్ఫార్మ్ జేసిన తర్వాత మళ్ళీ అది దీనికి ఈక్వల్ ఉందా లేదా అన్నట్టు జూసుకోవాలి. అంటే ఈ 3 నంబర్స్ ఈక్వల్ అయిపోతే మనం ఆ స్టెప్‌ని రిటర్న్ జేయాలి గదా! సో, రిటర్న్ ఇక్కడ మనం ఏం జేయాలి? స్టెప్. సో, ఇక్కడ మనం ఇక్కడ ఫస్ట్ స్టెప్ పెర్ఫార్మ్ జేసినాం గాబట్టి స్టెప్ ప్లస్ ఈక్వల్ టు 1. సో, ఇక్కడ మీరు ఇండెంటేషన్ జూసుకోండి. ఇండెంటేషన్ అనేది స్ట్రిక్ట్‌గా ఫాలో అవ్వాలి పైథాన్‌లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళొక ఇఫ్ కండిషన్. ఇక్కడ ఇఫ్ కండిషన్‌లో ఏఆర్ఆర్ ఆఫ్ 0 డబుల్ ఈక్వల్ టు ఏఆర్ఆర్ ఆఫ్ 1 అండ్ ఏఆర్ఆర్ ఆఫ్ 1 ప్లస్ 1 డబుల్ ఈక్వల్ టు ఏఆర్ఆర్ ఆఫ్ 2. నెక్స్ట్ ఆర్ సో, ఇక్కడిది మళ్ళీ నేను కాపీ చేస్తున్నాను. ఇక్కడ ఏఆర్ఆర్ ఆఫ్ 1 ఈక్వల్ టు ఏఆర్ఆర్ ఆఫ్ 2 ఈక్వల్ టు ఏఆర్ఆర్ ఆఫ్ 0 ప్లస్ 1 డబుల్ ఈక్వల్ టు ఏఆర్ఆర్ ఆఫ్ 1. సో, బేసిక్‌గా ఇదేం చేస్తదంటే, ఇక్కడ నేను ఎగ్జాంపుల్‌తో చూపిస్తాను. సో, ఇప్పుడు ఇక్కడ రాసినటువంటి లాజిక్‌కి మనం ఇక్కడనైతే ఒక ఎగ్జాంపుల్ తోటి చూద్దామనమాట. ఏఆర్ఆర్ ఆఫ్ 0 ఇక్కడ నేను 2 తీసుకుంటున్నాను. ఏఆర్ఆర్ ఆఫ్ 1 ఇక్కడ కూడా నేను దీనికి 2 తీసుకుంటున్నాను. ఏఆర్ఆర్ ఆఫ్ +1 ఈక్వల్ టు ఏఆర్ఆర్ ఆఫ్ 2 అంటే ఇక్కడ 2 + 1 విచ్ ఈస్ 3. ఇక్కడ నుండి మనం ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేస్తే ఏ విధంగా అవుతాయనేది మనమైతే ఇక్కడ చూద్దామనమాట. సో, బేసిక్‌గా మనం నెక్స్ట్ స్టెప్‌లో ఏం చేస్తాం ఇక్కడ +1 ఇక్కడ +1 ఇక్కడ -1. సో, నెక్స్ట్ ఇదేమైతది సార్టింగ్ అయితది. ఏ విధంగా 2, 3, 3. సో, ఇప్పుడు మళ్ళీ దీనికి మనం ఏం చేస్తాం +1 అంటే 3, +1 అంటే 4 మళ్ళీ ఇక్కడ -1 అంటే 2. ఇప్పుడు మళ్ళీ ఇది ఏ విధంగా సార్ట్ అయితది 2, 3, 4. ఇక్కడ మళ్ళా మనం దీనికి ప్లస్ చేస్తే ఏమైతది 2 + 1 3, 3 + 1 4, 4 + 1 4 - 1 3. సో, ఇక్కడ మళ్ళా మనం దీన్ని సార్ట్ చేస్తే 3, 3, 4. సో, ఇక్కడ మళ్ళీ మనం +1 చేస్తే 4, +1 చేస్తే 4 ఇక్కడ చేస్తే 3. సో, ఇక్కడ ఈ ప్యాటర్న్ అనేది రిపీట్ అవుతూ ఉంటదనమాట. సో, అందుకోసం ఏం చేయాలంటే మనం ఈ కండిషన్ రాసుకోవాలి. సో, ARR of 0 equal to ARR of 1 and ARR of 1 plus 1 equal to ARR of 2 or ARR of 1 equal to ARR of 2 and ARR of 0 plus 1 equal to ARR of 1. ఇప్పుడు ఏమైతది ఇది ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతది కాబట్టి ఇక్కడ మనకి ట్రిప్లెట్స్ వచ్చేటువంటి ఛాన్స్ లేదనమాట. సో, ఇక్కడ మనం ఏం చేస్తామంటే బేసిక్‌గా రిటర్న్ -1. సో, ఇంతే కోడ్. ఇప్పుడు మనం దీన్ని రన్ చేసి చూద్దాం. సో, నేను ఇప్పుడు టెస్ట్ కేస్‌లలో ఓన్లీ 1 టెస్ట్ కేస్‌ని తీసుకోవాలనుకుంటున్నాను. సో, దీంట్లో నేను ఇన్‌పుట్స్ 1, 2, 3 యాస్ పర్ ద గివెన్ డేటా మనకైతే 1 అనేది వచ్చిందనమాట. సో, నేను మళ్ళీ ఇది ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయాలనుకుంటున్నాను. దీంట్లో కూడా ఓన్లీ 1 టెస్ట్ కేసే. సో, ఇక్కడ ఇచ్చినటువంటి డేటా ఏంటిది 4, 4, 4. సో, ఇక్కడ మనకి 0 అనేది వచ్చిందనమాట. సో, ఐ విల్ రిపీట్ ద సేమ్ ఆపరేషన్ 2, 2, 8. ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టెప్స్ అనేది 3 వచ్చినాయి కదా! సో, ఇప్పుడు నేను డైరెక్ట్‌గా ఈ 3 టెస్ట్ కేసెస్‌ని ఓన్లీ వన్సే పెర్ఫార్మ్ చేస్తాను. 3. సో, ఇక్కడ నేను డేటా ఏమి ఇవ్వాలనుకుంటున్నాను 1, 2, 3 వచ్చింది. నెక్స్ట్ 4, 4, 4 0 వచ్చింది. నెక్స్ట్ 2, 2, 8 దట్ ఈస్ 3. సో, ఇదన్నమాట ఓవరాల్‌గా టీసీఎస్ ఎన్‌క్యూటీలో ఇచ్చినటువంటి కోడింగ్ క్వెషన్. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మన టీసీఎస్ గ్రూప్‌ని నేను కామెంట్ సెక్షన్‌లో పిన్ చేస్తాను. ఆర్ ఎల్స్ డిస్క్రిప్షన్‌లోనైతే పెడతాననమాట. సో, మీరు కూడా అక్కడికి వెళ్లి జాయిన్ అయితే అవ్వండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.